శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీవర్ధన్ గారు, అంటే దేశంలో ఇందాక సార్ చెప్పినట్టు, ప్యానెల్లోని పెద్దందరూ చెప్పినట్టు అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతుంది. అన్ని అంశాల్లో మనం దూసుకెళ్తున్నాం. ప్రపంచంలో అనేక దేశాలకి మనం పోటీ ఇస్తున్నాం, వాస్తవమే. కానీ దేశంలో అంతర్గతంగా మత కల్లోలాలు, నేను ఇందాక నుంచి చెప్తుంది, ఏం జరిగినా ఏమైనా మనమైతే ప్రజలకి ఉచిత నాణ్యమైన విద్య ఇవ్వాలి, ఉచిత నాణ్యమైన వైద్యం ఇవ్వాలి. వీటిల్లో మనం చాలా చోట్ల ఇంకా వెనకబడే ఉన్నాం అనేది నా వాదన. మీరేమంటారు సార్? సో ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. 80 సంవత్సరాల్లో భారతదేశం యొక్క స్వరూపం ఏంటి, అసలు దేశం ఏ విధమైన అభివృద్ధి, ఇంకా చెందాల్సిన అభివృద్ధి అనే యాంగిల్లో చాలా పెద్ద చర్చించాల్సినటువంటి ఒక పెద్ద సబ్జెక్టు. అయితే దీంట్లో మనం ముఖ్యంగా అంటే భారతదేశం ఈరోజు అమెరికాకు అందరూ చాలా మంది ఎందుకు పోతున్నారు అంటే, ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశం, అక్కడ చాలా అనుకూలమైనటువంటి జీవన ప్రమాణాలు ఉన్నాయని చెప్పేసి పోతా ఉన్నారు. సో అట్లనే భారతదేశం ఈ రోజు పోల్చుకున్న ఈ 80 సంవత్సరాల యొక్క చరిత్ర ఈ భారతదేశం యొక్క చరిత్ర కాదు. సో భారతదేశం అనేది ఇక్కడ అంటే బంగారాన్ని రాసులుగా పోసి అమ్మారు గుర్తుల కాలంలో స్వర్ణయుగం అని చెప్పి చెప్పుకున్న గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశం భారతదేశం. సో ఇలాంటి దేశానికి కొన్ని బలహీనత కారణంగా మనం ఒక 1000 సంవత్సరాలు మన యొక్క విదేశీ పాలనకు పోయాం. దాని తర్వాత జరిగినటువంటి అనేక అంశాలు అయితే ఉందో, సో లాస్ట్కు అంటే మనం అనుకున్న అఖండ భారత్ చెప్తే చాలా మంది అఖండ భారత్ మాట్లాడితే బీజేపీ మతతత్వం అని చెప్పేసి అంటారు. కానీ నిజంగా చరిత్రలో అఖండ భారత్ ఏందో మనం చూసాం. సరే, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇరాన్, ఇరాక్ నుంచి ఏదైతే ఉందో అదంతా కాకపోయినా చివరికి బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉందో, అంటే పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ ఏదైతే ప్రాంతం ఉందో, మరి ఈ ప్రాంతమైన ఎందుకు మరి స్వతంత్రం కోసం పోరాటం చేసి ఒకటిగా ఈ దేశం ఎందుకు ఉండలేదు అనేది ఇలా ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి సబ్జెక్టు. సో ఈ దేశం ఈ 47 స్వాతంత్రం వచ్చిన తర్వాత, మరి 47లో ఇంతకుముందు చెప్పారు చాలా బలహీనంగా ఉన్నాం, పేదరికంలో ఉన్నాం. సో ఆ రోజు ఈ దేశంలో మన ఆహార ఉత్పత్తులను చేసుకునేటువంటి స్థితిలో లేకపోయాం. సో ఈ రోజు ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని ప్రపంచానికి అందించే స్థాయికి కూడా ఎదిగామని చెప్పాం. అయినా కూడా ఈ దేశంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. సో నేను 1990లో ఎస్ఎస్సి చదువుకున్న రోజు కూడా దేశం ఎదుగుతున్న దేశంగానే, అభివృద్ధి చెందిన దేశంగానే చదువుకున్నా. ఇంకా ఈ 37 ఏళ్ళలో కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నా. లేకపోతే 47కు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తా ఉన్నారు, కనీసం 100 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్ర వేడుకలు జరుపుకునే రోజుకు అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా పోవాలని ఒక లక్ష్యంతో పనిచేయండి అని చెప్పేసి ఒక మార్పును తీసుకొని వచ్చారు. సో ఈ డిబేట్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరితో కంపారిజన్ చేసుకోవాలనుకుంటే పక్కనున్నట్టు చైనా మోడల్ ఏదైతే ఉందో, కమ్యూనిస్టులు అనుకున్నటువంటి ఇంపాక్ట్ ఈ నెహ్రూ మీద ఏదైతే ఉందో, సోషలిస్ట్ అనుకున్నట్టు ఆయన, లేదా ఈరోజు మమ్మల్ని బీజేపీ వాళ్ళని మతతత్వం అనుకుంటున్నారు. సరే, ఆయన సోషలిస్ట్గా ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మరి ఎందుకు ఈ దేశం అభివృద్ధి వైపు ఎందుకు పోలేదు? ఎందుకు ఈరోజు ఈ 12 సంవత్సరాల తర్వాత ఒక రకంగా చెప్పాలంటే దేశం యొక్క అభివృద్ధిలో, దేశం యొక్క చరిత్రలో వాజ్పేయి యొక్క శకం నుంచే ఈ దేశంలో రాజకీయాల్లో మార్పు వచ్చింది. అంటే ఒక డెవలప్మెంట్ యాంగిల్ రాజకీయాల్లో ప్రారంభం చేసింది మన వాజ్పేయి ప్రభుత్వం. ఎందుకంటే ఈ దేశంలో అంతకన్నా ముందు, అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఏదైతే కోరుకుంటుందో, యువత ఈ దేశంలో, ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువత కలిగిన ఈ దేశంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయింది? సో బీజేపీ ప్రభుత్వం ఆలస్యంగా రావడం వల్ల దేశానికి ఏం నష్టం జరిగింది ఒకసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2000 సంవత్సరం ముందు దాదాపు 60 సంవత్సరాల పైన కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలన చేసింది, నెహ్రూ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు. ఆ రోజు చైనా బాయ్ బాయ్ అనుకున్నటువంటి నెహ్రూ గారు మరి 78లోనే 80లోనే అక్కడ ఆర్థికమైనటువంటి విప్లవం వచ్చింది. ఎందుకు ఈ దేశంలో 91 వరకు పివి నరసింహారావు, అంటే ఈ యొక్క గాంధీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తి ఈ దేశానికి ప్రధాని అయిన తర్వాతనే ఏమైనా మార్పులు వచ్చినాయో అనేది కూడా ఈ రాజకీయాలు ఆలోచించాలి. సో ఈ దేశంలో డెవలప్మెంట్ అనే అంశాలు చూసుకున్నప్పుడు, లేకపోతే ఇంకా ఈ దేశంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పేదరికం ఉంది, లేకపోతే ఈ ఈ యొక్క విలువ మనం అందరికీ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం, మంచి అంటే ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం అనే దాంట్లో దానికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన అని చెప్పొచ్చు. లేకపోతే కుటుంబ రాజకీయాల వల్ల ఈ ప్రజాస్వామ్యంలో
సార్ ఒక్క నిమిషం పార్టీల గురించి వద్దు సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఏ పార్టీ వాళ్ళు ఇది అయింది అనేది ఇప్పుడు మనం చర్చించాల్సిన అంశం కాదు, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అంటే నేనేమంటాను సార్, దీంట్లో 80 సంవత్సరాల దాంట్లో వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. రైట్. ఎందుకు అభివృద్ధి చెందిన దేశం కాలేదని మీరు ఫస్ట్ క్వశ్చన్. రైట్ అండి, రైట్.